టీఎంసీల గోదావరి జలాలు తరలించేందుకు ఏపీ కుట్ర చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రాజెక్టుల పేర్లు మారుతున్నాయే తప్ప గోదావరి జలద్రోహం మాత్రం ఆగలేదని, బనకచెర్ల నుంచి నల్లమల సాగర్ వరకు పేర్లు మార్చినా దోపిడీ కొనసాగుతోందని ఆరోపించారు. కత్తి చంద్రబాబు చేతిలో ఉంది, పొడిచేది రేవంత్ రెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లపై సమావేశానికి వెళ్లబోమని చెప్పి వెళ్లారని, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతోందని అన్నారు. తెలంగాణ భవన్లో ఇవాళ మీడియాతో మాట్లాడారు హరీష్ రావు. ఏపీ ప్రభుత్వ ఒత్తిడితోనే ఢిల్లీలో జల వివాదాల మీటింగ్ జరుగుతోందన్నారు. తెలంగాణ ప్రాంతం వారే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని, నదీ జలాలపై మేం మాట్లాడిన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తరాలు రాస్తోందన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం తెలంగాణకు మరణ శాసనమన్నారు. నల్లమల సాగర్ టెండర్లు పూర్తయ్యాక సుప్రీంకోర్టుకు వెళ్లారని, సుప్రీంకోర్టులో కేసు వేయమంటే చల్లని రిట్ వేసి వాపసు తెచ్చుకున్నారన్నారు. పథకం ప్రకారమే నల్లమల సాగర్ ప్రాజెక్టుకి సహకరిస్తున్నారన్నారు. తెలంగాణ నీటి హక్కులు ఏపీకి తాకట్టు పెట్టడాన్ని ఒప్పుకునేది లేదని హరీష్ రావు అన్నారు. బీజేపీ తెలుగుదేశం పార్టీల సంయుక్త ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, ఢిల్లీలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఢిల్లీలో కూడా అధికారాన్ని పంచుకుంటుంది. రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం బీజేపీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితోనే ఢిల్లీలో మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్ కు ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కాబోతా ఉన్నారు. పేరుకే జల వివాదాల మీటింగ్, ఎజెండా మాత్రం 200 టీఎంసీల గోదావరి నీళ్లను పోలవరం ద్వారా నల్లమల్ల సాగర్ కు రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతా ఉంది. మీటింగ్ లో ఆ రోజు కూడా ముఖ్యమంత్రుల మీటింగ్ లో మొదటి ఎజెండాలో మొదటి పాయింటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు. ఇవాళ కూడా ఆ 200 టీఎంసీలు తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఎందుకు ఈ మీటింగ్ హాజరవుతున్నారు? బీజేపీ నీటి పేరు మీద తెలంగాణ ప్రజల్ని జలగల్లాగా దోచిన దొంగలు నీతి వాక్యాలు వల్లిస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. హరీష్ రావు చెప్తున్న హరికథల్ని తెలంగాణ ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. జల వివాదాలపై హరీష్ రావు చేసిన ఆరోపణలకి ఆయన స్పందించారు. నీటి జలాల మీద జరిగిన మీటింగ్కి హాజరు కాకుండా మిడిమిడి జ్ఞానంతో తెలంగాణకు నష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీ నేతలేనని ఆయన అన్నారు. పైసల కోసం ప్రాజెక్టులు కట్టి అవి కూలినా పట్టించుకోని దద్దమ్ములు మీరని ఆయన హరీష్ రావును ఉద్దేశించన్నారు. గోదావరి కృష్ణా నీటి వాటాలలో శాశ్వత పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. హరీష్ రావు నీటి వాటా మీద చిలక పలుకులు పలుకుతున్నాడు. నీటి పేరు మీద తెలంగాణను తెగదోచుకున్నారు. ఇప్పుడు నీతి వాక్యాలు చెప్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ఏదో తెలంగాణ వాటాను దోచుకుంటుంది అనే ఒక సెంటిమెంట్ ని క్రియేట్ చేసి మళ్ళా ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు పక్కదోవ పట్టించడానికి హరీష్ రావు హరికథలు చెప్తున్న పరిస్థితి. నల్లమల సాగర్ కు ఏమైనా సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇచ్చిందా? మరి కనీసం ఆ మినిట్స్ లో ఏముందో అన్న నీకు కనీసం అవగాహన ఉందా? వీనేదో చెప్తేనట రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దాంట్లో 2 కండిషన్స్ పెట్టి అక్కడ పోయి మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిండట. అరకొర జ్ఞానంతో, తెలిసి తెలియక మీ అజ్ఞానంతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేస్తుంది. 2 రాష్ట్రాల మధ్యన శాశ్వత జలజగడాలకు పరిష్కారం దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా కృష్ణా జలాల మీద కూడా మీరు సంతకం పెట్టిన వాటాను పునర్నిర్వచించాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ మీటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక మీరు చేసిన గోదావరి మీద కట్టిన కాళేశ్వరం అతి దౌర్బల్యమైన 3వ ప్రాజెక్టుగా భారతదేశంలో చరిత్రకెక్కింది. ఇంకా సిగ్గుండాలి చెప్పడానికి. లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల రక్తం తాగిన ఒక జలగలు మీరు. సొల్లు పురాణం చెప్తే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. డెఫినెట్ గా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క వాటా ఏది ఉందో ఆ విషయంలో కొట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనే కాదు, సిడబ్ల్యూసితో పాటు అందరినీ ఏ విధంగా మెప్పించి తెలంగాణ వాటాను తెలంగాణకు సాధించడంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుంటది. హరీష్ రావు నీటి వాటా మీద చిలక పలుకులు పలుకుతున్నాడు. నీటి పేరు మీద తెలంగాణను తెగదోచుకున్నారు. ఇప్పుడు నీతి వాక్యాలు చెప్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ఏదో తెలంగాణ వాటాను దోచుకుంటుంది అని
తెలంగాణ కుంభమేళా